హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చికెన్ పకోడీ చేసి చూపిస్తానండి. వితౌట్ చికెన్ చూసారా, ఇలా గోధుమ పిండి మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకోవాలండి, నానబెట్టేసేసుకొని. దాని తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం వాటర్ వేసేసుకొని దాన్ని స్క్వీజ్ చేసుకున్నట్టుగా వాష్ చేసేసుకోవాలి ఒక 2-3 టైమ్స్. అప్పుడు ఏంటంటే ఈ గోధుమ పిండి సాఫ్ట్గా అయిపోయి చికెన్ ఫ్లేవర్ వచ్చేస్తుందండి. అలా ఉంటుంది కొంచెం స్మూత్‌నెస్‌గా. సో, ఇలా మనం ఒక 2-3 టైమ్స్ ఈ కూల్ వాటర్‌లో వాష్ చేసి పెట్టుకోవాలండి. నార్మల్‌గా మీరు ఎప్పుడైనా చికెన్ కుక్ చేసుకునేటప్పుడు కూడా ఇలా ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ ఐస్ వాటర్‌లో వేసినట్టయితే చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి చికెన్ పీసెస్. ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ టైము. మీరు కూడా ఇలానే ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి. దీనిలో ఇప్పుడు వాటర్‌ని తీసేసుకున్నాం గదండీ! ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలండి. దీన్నేంటంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయటం కాదండి. ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం వాటర్ పెట్టుకొని, ఆ వాటర్‌లో ఒక చిటికెడు ఉప్పు, పసుపు వేసి ఇవి మరిగిన తర్వాత చూసారా మనకి రెడ్డిష్ కలర్ వచ్చేస్తదండి వాటరు. కంప్లీట్‌గా బాయిల్ అయిన తర్వాత, ఈ బాయిల్ అయినప్పుడు మాత్రమే ఈ మనం పీసెస్ లాగా చేసుకున్నవి పకోడీలాగా దీనిలో వేసేసుకోవాలండి. చూసారా మనం ముందే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఆ వాటర్‌లో వేసేసి ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలండి. అటు ఇటు తిప్పుకుంటూ. అప్పుడు చక్కగా బాయిల్ అయిపోతాయి. మన చికెన్ లాగా సాఫ్ట్‌గా ఉంటుందండి. చూసారా ఇలా మొత్తం ఒకసారి తిప్పేసేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చి తీసేసుకుంటే, స్ట్రైన్ చేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్ అండి. చాలా సింపుల్. ఎందుకంటే మనకిప్పుడు బర్డ్ ఫ్లూ ఉందని చికెన్ తినకూడదంటున్నారు కాబట్టి, ఆ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా చేసేసుకుంటే సూపర్‌గుంటుంది. చూసారా ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం స్ట్రైన్ చేసేసుకొని వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసేసుకుందాం. ఇలా వేరే బౌల్‌లో అన్నీ తీసేసి వేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత, ఎందుకంటే వేడిగా ఉంటే మనం వెంటనే చేపెట్టలేము కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత వీటికి టేస్ట్‌కి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, నెక్స్ట్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ ఇలా టేస్ట్‌కి సరిపడా వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలండి. చూసారా మన చికెన్ కలర్ వచ్చేసింది చూసారా? మన పీసెస్ సూపర్ ఉంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇవన్నీ మిక్స్ చేసేసి పెట్టుకొని మనం ఒక 1 మినిట్ చూసారా కార్న్ ఫ్లోర్ కూడా వేసానండి నేను. హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను కార్న్ ఫ్లోరు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ మసాలా గూడా అండి. కొంచెం చికెన్ మసాలా వేసుకొని లేదా గరం మసాలా ఉంటుంది గదా మన ఇంట్లో, అది వేసుకుంటే సరిపోతుంది. అన్నీ చికెన్‌కి మనం ఏదైతే ఫ్లేవర్ ఏస్తామో చికెన్ పకోడీకి సేమ్ అలానే వేసేసేయాలండి. వేసి ఫైనల్‌గా కొంచెం ఆయిల్ ఏస్తే ఏంటంటే స్మూత్‌గా బావుంటుందన్నట్టు. ఫ్లేవర్ గూడా అదంతా అంటుకోకుండా ఉంటుందండి. చూసారా మొత్తం అలా మిక్స్ చేసేసి పెట్టుకుందాం ఇప్పుడు. ఈ మసాలాలన్నీ గూడా ప్రతి పీస్‌కి పట్టేలాగా పెట్టుకోవాలండి. చూసారా మనం చికెన్ అయితే ఎలా మేరినేట్ చేసి పెట్టుకుంటామో అలా ఒక బాండీ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఆయిల్‌లో వేసేసుకొని మనం లైక్ పకోడీలానే వేయించుకోవాలండి. వేయించి తీసి పక్కన పెట్టుకుంటే మన చికెన్ పకోడీ, చికెన్ 65 రెడీ అయిపోతదండి. పిల్లలకి ఎప్పుడు క్రేవింగ్స్ ఉంటే అప్పుడు టక్కని చేసి పెట్టేసుకోవచ్చు. చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా సింపుల్‌గా చేసేయొచ్చండి ఇంట్లోనే. మీరొక్కసారి ట్రై చేయండి. ఇట్స్ రియల్లీ గుడ్ అండి. నేను చెప్తున్నాను గదా! చాలా బావుంది. చాలా స్మూత్‌గా భలే ఉందండి. సూపర్బుంది. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందన్నట్టు. మీరు గూడా ఇలానే ట్రై చేయండి. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఇలానే వేయించి పెట్టుకోవాలండి ఆయిల్‌లో. అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకిలా 2 టైమ్స్, 3 టైమ్స్ ఏస్తున్నానంటే మీకు చెప్పాను ప్రతిసారి. నేను రీయూజ్ చేయటం ఆయిల్ నాకిష్టం ఉండదు కాబట్టి, నేను కొంచెమే ఆయిల్ వేసి వేస్తానండి. కొంచెం కొంచెం వేయించుకుంటాను. మీరు గూడా అలానే ట్రై చేయండి. దానిలో మనకొచ్చే నష్టం ఏం లేదు గదండీ! కొంచెం టైం ఎక్కువవుతుంది అంతేగాని ఎందుకంటే మళ్ళీ దాన్ని వాడిన దాన్నే వాడటం వల్ల అంత మంచి అంటే హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉండవు కాబట్టి, సో, అసలు యూజ్ చేయకూడదంటారు రీయూజ్డ్ ఆయిల్. సో, మనం అలా కాదు కాబట్టి కొంచెమే యేసుకొని కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దానివల్ల మనకొచ్చే ఇబ్బందేమి ఉండదు. సో, అన్నీ ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఈ ఆయిల్‌ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇలా 4 పచ్చిమిర్చి చీల్చి, కర్రీ లీవ్స్ వేసేసుకొని, దాని పైన ఇలా చల్లి, ఆనియన్ పెట్టుకొని, లెమన్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. చూసారా? కలర్‌ఫుల్‌గా ఎక్సలెంట్ ఉందండి. మన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఒక్కసారైనా ట్రై చేయండి. సూపర్ ఉంటుందండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఇంట్లో అందరిని సాటిస్ఫై చేస్తారు. ట్రస్ట్ మీ నన్ను నమ్మి ఒకసారి చేయండి. థ్యాంక్ యూ.